హలో గైస్, వెల్కమ్ టు ట్రూటెక్ అకాడమీ. సో మనకి డిఆర్డిఓ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. సో మనకి ఇందులో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్స్ అదేవిధంగా టెక్నికల్ మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి 561 వేకెన్సీస్ ఉండడం జరిగింది. సో ఇక పే స్కేల్ కూడా మీరు గమనించండి, 35,400 అంటే స్టార్టింగ్ 60,000 ప్లస్ శాలరీ వస్తాయండి ఇక్కడ. అదేవిధంగా టెక్నీషియన్ ఏదైతే ఉందో వీటికి 20,000 పే స్కేల్ 19,900 నియర్ బై 40K వరకు రావడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ లో మనం ఏం చూస్తామంటే ఓపెనింగ్ డేట్ ఎప్పుడు, క్లోజింగ్ డేట్ ఎప్పుడు, ఫీజు ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఏజ్ క్రైటీరియా ఏ విధంగా ఉండాలి, వాట్ ఈస్ ద హైయర్ క్వాలిఫికేషన్, సో బీటెక్ వాళ్ళు ఎంటెక్ వాళ్ళు అప్లై చేయొచ్చా లేదా, సో ఇలాంటి కాన్సెప్ట్ లో మనం దీన్ని కొనసాగిద్దాం. ఓకే, సో టోటల్ మనకి 764 వేకెన్సీతో నోటిఫికేషన్ రావడం జరిగింది. సో అందరికీ తెలిసిన విషయమే ఇది. డేట్స్ మనం గమనించినట్లయితే క్రూషియల్ డేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ. సో ఇక్కడ మనకి మాక్సిమం ఎలిజిబిలిటీ డిప్లొమా, డిగ్రీ ఆర్ డిప్లొమా, అంటే బీటెక్ ఎలిజిబుల్ కాదన్న. డిగ్రీ అంటే మీరు అనొచ్చు సార్ బీటెక్ డిగ్రీ అంటే లేదు, ఇక్కడ డిగ్రీ ఎవరికి కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ వాళ్ళకి డిగ్రీ. సో రిమైనింగ్ సిఎస్సి వాళ్ళు కానీ మెకానికల్ కానీ ట్రిపుల్ వాళ్ళు కానీ డిప్లొమా ఇస్ ద హైయెస్ట్ క్వాలిఫికేషన్. ఓకే, సో వీళ్ళు సార్ నేను డిప్లొమా ఫైనల్ ఇది అప్లై చేయొచ్చా, డిగ్రీ లాస్ట్ ఇయర్ లో ఉన్నా నేను అప్లై చేయొచ్చా అంటే ఈ టైం 01/01/2026 ఇస్ ద క్రైటీరియా డేట్. ఈ టైం కల్లా నీ డిప్లొమా కానీ నీ డిగ్రీ కానీ వస్తే నువ్వు అప్లై చేసుకోవచ్చు. సో ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయింది. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 11/12/2025 అండ్ క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ January 1st అండి. నెక్స్ట్ ఇయర్ January 1st ఉంటుంది లాస్ట్ డేట్ ఫర్ క్లోజింగ్ అప్లికేషన్. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ పేమెంట్ చేయొచ్చు. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 3/1. ఇన్ కేస్ ఎనీ చేంజెస్ ఏమైనా నేమ్స్ తప్పులు ఇచ్చినప్పుడు కానీ డేటా ఏమైనా మనం రాంగ్ ఇచ్చినట్లయితే వాటికి మోడిఫికేషన్ ఎప్పుడు అంటే కరెక్షన్ విండో డేట్స్ అంది 04 నుండి 4th January నుండి 6th January వరకు ఉండడం జరుగుతుంది. సో వాట్ ఇస్ ద డేట్స్? 11/12 స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ. సో నెక్స్ట్ మంత్ January 1st తో క్లోజ్ అవుతుంది. ఫీజు కట్టడానికి 3rd అనేది రాసేటట్టు ఉంది. అదేవిధంగా మనకి ఏమైనా కరెక్షన్స్ కావాలంటే 4th January టు 6th January వరకు మనకి ఉండడం జరుగుతుంది. రిగార్డింగ్ ఫర్ డేట్స్ క్రూషియల్ డేట్ ఏముంది అక్కడ 1/1/2026. నెక్స్ట్ సో మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ మనం గమనించినట్లయితే నీకు డిప్లొమా అంటే 10th క్లాస్ తర్వాత నీకు డిప్లొమా ఉంటుంది. కొందరు ఐటీఐ చేసిన తర్వాత కూడా డిప్లొమాగా ఐవీసీ కోర్స్ ద్వారా వెళ్తుంటారు. ఓకే, డిప్లొమా మాత్రమే ఎలిజిబిలిటీ, బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్ లేదు, డిప్లొమా వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ. ఇన్ కేసు నీకు బీటెక్ చేసినా దాన్ని అఫీషియల్గా నువ్వు చూసుకోవడానికి లేదు. నెక్స్ట్ బిఎస్సి లేదా ఈ కోర్స్ ఏదైతే ఉందో డిగ్రీ మరియు డిప్లొమా వాళ్ళ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. అంటే ఇక్కడ చూడండి, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ డిప్లొమా ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు బిఎస్సి కంప్యూటర్స్ వాళ్ళు కానీ డిప్లొమా కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ వాళ్ళు కానీ ఎలిజిబిలిటీ, అలానే బీటెక్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ లేదు. ఓకే, సో మనకి ఏఐసిటిఐ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ న్యూఢిల్లీలో ఉంది. వీళ్ళు అప్రూవ్ చేసిన డిప్లొమా కాలేజెస్ కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళ నుండి ఆటోమొబైల్ కానీ కెమికల్ కానీ సివిల్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అదేవిధంగా టెలికాం ఇన్స్ట్రుమెంటేషన్ మెకానికల్ మెటలర్జీ అగ్రికల్చర్ బాటనీ కెమిస్ట్రీ లైబ్రరీ సైన్సెస్ మ్యాథమెటిక్స్ ఫోటోగ్రఫీ ఫిజికల్ ప్రింటింగ్ టెక్నాలజీ అండ్ సైకాలజీ టెక్స్టైల్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు డిప్లొమా అయినా ఉండాలి లేదా డిగ్రీ ఉండాలి, నాట్ బీటెక్ నాట్ ఎంటెక్, వీళ్ళు ఎలిజిబిలిటీ. సో ఏజ్ క్రైటీరియా మనం చూసుకున్నట్లయితే 18 years నుండి 20 years వరకు ఉంటుంది. 18 years నుండి 28 years వరకు. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఓబీసీ క్యాండిడేట్స్ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 years ఎక్స్టెన్షన్ ఉంటుందండి. ఎస్టీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 years ఉంటుంది. సర్వీస్ వాళ్ళు 5 years. ఇంకా దట్ ఈస్ ద ఎనదర్ కాన్సెప్ట్. మోస్ట్లీ ఇక్కడ వరకు మనం చూసుకోవాలి. ఓకే, సో ఇది అబౌట్ సీనియర్ టెక్నికల్ మన ఏదైతే ఉందో
ఎస్టీ బిఏది. ఇక్కడ టెక్నీషియన్ ఏ చూసుకున్నట్లయితే మనకి ఏముంటుంది సార్ అంటే 10th క్లాస్ పాస్ అయి ఉండి ఐటీఐ చేసిన వాళ్ళు ఉండాలి. సిలబస్ చూసుకున్నట్లయితే మనకి డిసిప్లిన్స్ ఏమున్నాయంటే ఆటోమొబైల్స్, బుక్ బైండర్, కార్పెంటర్, సిఎన్సి ఆపరేటర్, సిఓపిఏ, డ్రాఫ్ట్ మ్యాన్, మెకానికల్, డిటిపి ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, గ్రైండర్, మిషనిస్ట్, మెకానిక్, డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఫోటోగ్రఫీ, రిఫ్రిజరేషన్ అండ్ ఏసీ, షీట్ మెటల్ వర్కర్, అదేవిధంగా టర్నర్, వెల్డర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఐటీఐ అంటే 10th క్లాస్ తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళు కూడా వీటికి దేనికి టెక్నీషియన్స్ కి వీళ్ళకి మళ్ళీ హైయర్ క్వాలిఫికేషన్ ఉండరాదు. వీటికి ఐటీఐ చేసిన వాళ్ళు డిప్లొమా ఉండరాదు, డిప్లొమా చేసిన వాళ్ళు బీటెక్ ఉండరాదు, అంటే నోటిఫికేషన్ పరంగా. ఓకే, ఉన్న వాటిని అఫీషియల్ గా మనం యూటిలైజ్ చేయకూడదు. ఓకేనన్నా, ఇది సిలబస్ పరంగా బ్రాంచ్ పరంగా చూసుకున్నట్లయితే సో ట్రూటెక్ అకాడమీ ఏదైతే ఉందో ట్రూటెక్ అకాడమీ దగ్గర ఏముంది సార్ అంటే మెకానికల్ సిలబస్ ఏదైతే ఉందో మెకానికల్ సిలబస్ ఫర్ టెక్నీషియన్ కి అదేవిధంగా ఎస్టీబీసీ టెక్నికల్ అసిస్టెంట్ కూడా మీకు కూడా మెకానికల్ సిలబస్ మన దగ్గర ఆల్రెడీ అవైలబుల్ ఉందండి. అదేవిధంగా ఎలక్ట్రికల్ సిలబస్ కూడా ఆల్రెడీ మన దగ్గర అవైలబుల్ ఉంది. సో సిఎస్సి అదేవిధంగా సివిల్ అనేటువంటిది అప్లోడ్ అవుతున్నాయి. సో ఇవి డైనమిక్ గా అప్లోడ్ అవుతున్నాయి. డైలీ కూడా ఒక 4-5 hours ఒక్కొక్క సిలబస్ లో ఒక్కొక్క కంటెంట్ లో అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. కంపేర్ టు ఈ యొక్క టెక్నీషియన్ తీసుకున్నట్లయితే మన దగ్గర ప్రెసెంట్ మన దగ్గర ఏమన్నా అంటే డీజిల్ మెకానిక్ ఒకటి ఉందండి, ఫిట్టర్ అనేటువంటిది మన దగ్గర ఉందండి, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఒకటి ఉంది. ఈసీకి సంబంధించిన కొన్ని బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర టెక్నీషియన్ కోర్సెస్ ఉన్నాయండి. సో మీకు యాక్చువల్గా ఇక్కడ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఇది CBT1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి ఉంటుంది, 2 ఒకటి ఉంటుంది, 1 CBT1 CBT2. CBT1 కన్సిస్ట్ ఆఫ్ 150 questions, 150 marks, 2 hours, that is 120 minutes. So here the key role is 3 subjects: mathematics 40 marks, reasoning 40 marks, physics, chemistry, biology అన్ని కలిపి మనం జనరల్ సైన్స్ గా తీసుకుంటాం 40 marks, 30 marks for English. అంటే 40 3 కేటగిరీ అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, 30 marks for English. సో ఈ సబ్జెక్ట్ మనం కంప్లీట్ మనకి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, అదేవిధంగా 120 minutes లో మనకి ఉంటుంది. ఇది CBT1. CBT2 ఏదైతే ఉందో కంప్లీట్ గా 120 క్వశ్చన్స్ ఉంటాయి. కంప్లీట్ గా మెకానికల్ అయితే మెకానికల్, ఎలక్ట్రికల్, సిఎస్ అయితే సిఎస్సి, సివిల్ అయితే సివిల్, సో కెమికల్ అయితే కెమికల్. సో మన దగ్గర మెకానికల్, ఎలక్ట్రికల్ తో పాటు కెమికల్ కూడా మన దగ్గర సిలబస్ ఆల్రెడీ అవైలబుల్ గా ఉండడం జరిగింది, కెమికల్ డిపార్ట్మెంట్. సో కెమికల్ దాని అప్పుడు మనకి డిగ్రీ ఏదైతే ఉందో ఈ డిగ్రీ లెవెల్లో మన దగ్గర కెమిస్ట్రీ ఏదైతే ఉందో మనకి సీనియర్ ఫ్యాకల్టీ శంకర్ సార్ ఆల్రెడీ రికార్డ్ చేసి ఉన్నాయి. కెమిస్ట్రీ ఏవైతే ఉన్నాయో మన దగ్గర ఉండడం జరిగింది. ఓకేనండి. సో ట్రూటెక్ అకాడమీ ఏదైతే ఉందో ఈ ట్రూటెక్ అకాడమీలో మనకి ఈ సిలబస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మన దగ్గర కోర్సెస్ లో రికార్డ్ ఉన్నాయి. CBT1 అనేటువంటిది సో మీరు ప్రిపేర్ అవ్వాలి, బట్ CBT2 is the key role for your job. So TrueTech Academy, the name itself truly provides technical subjects. So technical subject, we have technical subject. So you will already prepare for previous exams or railways, whatever it may be. So no need to purchase CBT1, CBT courses again. So already have knowledge about English, arithmetic, reasoning, general science. But technical subject will play key role in your examinations. So being half of what you have to prepare technical, half of what prepare నాన్ టెక్నికల్. ఓకే, సో ఈ CBT2 కి సంబంధించి మీరు ప్యారలల్ గా చదువుకుంటూ పోతే అంటే CBT1 అయిన తర్వాత ఏమవుతుంది, ఇమీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయి 1 month లో 45 days లో. సో అప్పుడు 45 days లో ఈ మెకానికల్ సిలబస్ ఫాస్ట్ గా ఉంటుంది, ఎలక్ట్రికల్ సిలబస్ ఫాస్ట్ గా ఉంటుంది, ఈ ఫిట్టర్, మోటార్ వెహికల్ మెకానిక్, డీజిల్ మెకానిక్, రిఫ్రిజరేషన్, ఎయిర్ కండిషనింగ్ ఇవన్నీ మీకు డిఫికల్ట్ అవుతుంటాయి. సో ప్యారలల్ మీరు చదువుకుంటే ఈజీగా అవుతుంది. ఓకేనండి. సో ఈ ట్రూటెక్ అకాడమీలో మనకి ఈ సిలబస్ ఉన్నాయి. మీకు వీటి గురించి సిలబస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే వీటికి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, లేదన్నా కాల్ కూడా చేయొచ్చు. 8985666557. నన్ను ఇక్కడ రాస్తున్నా చూడండి అన్న, 8985666557. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఎటువంటి డౌట్స్ ఉన్నా అడగచ్చు, రిగార్డింగ్ ఈ కోర్సెస్ గురించి ఏమైనా మీరు అడగచ్చు. ఓకేనా? ఇది అబౌట్ అంటే మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి, డిప్లొమా మీరు చేసి బీటెక్ చేసి బీటెక్ సర్టిఫికేట్ మీరు ఎక్కడ ఇట్లా చేయకూడదు.
అంటే మళ్ళీ నువ్వు లీవ్ పెట్టుకొని మళ్ళీ చదువుకోవాలి తప్పించి డిప్లొమా చేసి బీటెక్ చేసి దీనికి అప్లై చేస్తానంటే యూఆర్ నాట్ ఎలిజిబుల్. సో నాన్న ఈ CBT1 క్వాలిఫై నేర్చి నీకుంటే ఈ CBT2 మీరు ఎలా క్వాలిఫై అవుతారో, ఎలా మంచి మార్క్స్ వస్తారో మేము చెప్తాం. ఈజీగా మీకు జాబ్ వచ్చే ప్రయత్నం మేము చేస్తుంటాం. సో మీరు అప్లై ఎందుకు వస్తారంటే మేము డిప్లొమా బీటెక్కి ఎలిజిబిలిటీ ఉండదు, అర్థమైన కాన్సెప్ట్. సో మేము వీటికి చాలా కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. ఒక సబ్జెక్ట్ ఏదైతే మీరు తెలుసుకుంటే చాలు, ఈజీగా మీరు గెయిన్ చేయొచ్చు. ఓకే, సో హియర్ ఏజ్ లిమిట్ ఏంటి, వాట్ ఈస్ ద ఏజ్ లిమిట్ అంటే మనం ఒకసారి చూసే ప్రయత్నం చేయొచ్చు. సో హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు చాలా మంది స్క్రీన్ అవుతారు. మీరు CBT1 ఫోకస్ చేసి CBT కూడా జస్ట్ మీరు నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ మేము ప్రొవైడ్ చేస్తాం, గ్యాదర్ అయితే మీరు ఈజీగా జాబ్స్ సంపాదించవచ్చు. మనకి ఏజ్ క్రైటీరియా 18 to 28 ఇయర్స్ అండి, 18 to 28 ఇయర్స్. సో ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉంటారో, నాన్ క్రిమీ లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 3 years ఎక్స్టెన్షన్ ఉంటుంది. SC ST వాళ్ళకి అయితే 5 years అనేటువంటి ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో ఇంకా మీరు చూసుకున్నట్లయితే ఫిజికల్ PW క్యాండిడేట్స్ కానీ నాన్ క్రిమీ లేయర్ SC ST అనేటువంటిది ఇంక్రిమెంట్ లో వస్తూ ఉంటుంది. సో ఏ విధంగా ఏజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే చూడండి. సో ఫర్ సపోజ్ ఈ రోజు మీరు క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, 2025 December 13 somewhat 1999 క్యాండిడేట్ కి 6 month 7 days అనుకోండి. క్యాలిక్యులేట్ చేయాలంటే ఏ విధంగా చేస్తాం అంటే 30 - 7 ఏ విధంగా వస్తుంది, 5 days 6 months. ఇక్కడ 25 అంటే 26 years 6 months 5 days ఈ విధంగా చెప్తాం. ఇన్ కేసు ఇక్కడ కంటే ఇక్కడ నెంబర్ ఎక్కువ ఉంది అనుకోండి, ఇక్కడ ఒక మంత్ బ్యాక్ తీసుకొచ్చి యాడ్ చేసుకుంటాం. ఇక్కడ మంత్ లో ఎక్కువ ఉంది అనుకోండి, ఇయర్ లో 12 months తీసుకుని అనుకుంటాం. అంటే మీరు ఏం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 18 to 20 years ఉంటే నీకు ఓబీసీ ఇవే అవసరం లేదు. ఇన్ కేస్ మోర్ దాన్ దిస్ బౌండరీ ఇయర్స్ అంటే మీరు 18 to 28 కాకుండా సార్ నాకు 15 ఉంది అంటే అలా ఎలిజిబిలిటీ ఏమి ఉండదు. 15కి ఏమి ఎలిజిబిలిటీ, నీకు డిగ్రీ కూడా రాదండి, 10th class కూడా రాదు, నో ప్రాబ్లం. ఓకే, ఈ బియాండ్ అయితే మాత్రం నీకు క్రైటీరియా క్రుషియల్ డేట్ ఏమని చెప్పిండు, 112026 అని చెప్పిండు కదా. ఈ 112026 కి నీకు వచ్చిన టైం యాడ్ చేసుకుంటే సరిపోయింది లేదో చెక్ చేసుకోండి. సో అప్పర్ ఏజ్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో ఏజ్ రిలాక్సేషన్స్. ఓకేనండి, యా ఈ టెస్ట్ ఏమవుతుందంటే మనకి సిలబస్ గమనించినట్లయితే మనకి CBT1 CBT2 అని 2 ఉంటాయని చెప్పుకున్నాం. ఈ CBT1 లో మనకి ఏమవుతుందంటే ఈ యొక్క ఎగ్జామినేషన్స్ ఏ విధంగా ఉంటుందంటే STA సీనియర్ టెక్నీషియన్ Bకి ఏమవుతుందంటే 40 క్వశ్చన్స్ ఏమున్నాయని చెప్పుకున్నాం. అర్థమెటిక్ 40 క్వశ్చన్స్, సిమిలర్ రీజనింగ్ 40 క్వశ్చన్స్, జనరల్ సైన్స్ అనేటువంటివి కూడా 40 క్వశ్చన్స్, ఇంగ్లీష్ ఏవైతే ఉన్నాయో 30 క్వశ్చన్స్, టోటల్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 120 minutes. సో ఇందులో ఎవరైతే అంటే టైర్ 1 నీకు ఎక్కువ మార్క్ వచ్చినట్టు జాబ్ ఇస్తారంటే కాదు, స్క్రీనింగ్ పర్పస్ ఓన్లీ. టైర్ 1 ఎగ్జామ్ ఈజ్ ఫర్ స్క్రీనింగ్, మెరిట్ లిస్ట్ ఫర్ టైర్ 2 ఎగ్జామినేషన్స్. టైర్ 2 ఏదైతే ఉందో దాని మీద బేస్ చేసుకుని మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి, సేమ్ CBT1 ఏంటంటే CBT2 లో కంప్లీట్ గా మెకానికల్ వాళ్ళకి మెకానికల్ 120 క్వశ్చన్స్, సివిల్ వాళ్ళకి సివిల్ 120, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్, కెమిస్ట్రీ వాళ్ళకి కెమిస్ట్రీ 120 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. ఓకే, సో 120 క్వశ్చన్స్ 120 minutes. ఇందులో ఎప్పుడైతే వచ్చారో వాళ్ళకి జాబ్ అనేటువంటి రావడం జరుగుతుంది. రైట్ అన్న, సో ఇది సిలబస్. యా, టెక్నీషియన్స్ కూడా సేమ్ కాన్సెప్ట్. జనరల్ ఇంగ్లీష్ 30, అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్ 40 టోటల్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 2 hours. సిమిలర్ ఆల్సో 120 క్వశ్చన్స్ 120 సిమిలర్ అన్నారు, ఏం లేదు. టైం మాత్రం ఎక్కడ ఏమవుతుందంటే 90 minutes. యా, సో CBT అన్నటువంటిది సేమ్ ఇందాక మనం చూపించుకున్నాం. జనరల్ సైన్స్ 40, జనరల్ ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్, అదేవిధంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ మ్యాథ్స్ 40, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 40. ఓకే, సో సిమిలర్ గా మీకు సిలబస్ ఏదైతే ఉందో ఆల్రెడీ మీకు మీరు ట్రూటెక్ అకాడమీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. ఈ PPTs కానీ దీనికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మేము ఫాలో అప్ చేస్తుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రూటెక్ అకాడమీ అండ్ ఆల్సో ఫేస్బుక్, ఇన్స్టా. యా, సో వాట్ ఈస్ ద ఫీజ్? ఇక్కడ మనకి ఫీజు మనం ఏ విధంగా ఉంటుందంటే ఓబీసీ క్యాండిడేట్స్ లేదా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 750 పే చేయాల్సి వస్తుంది. అంటే 750లో 250 అనేటువంటిది నాన్ రీఫండబుల్, 500 అనేది రీఫండబుల్. అంటే సపోజ్ ఇక్కడ మీరు అందరూ అప్లై చేసి ఉంటారు, రైల్వేస్ కి కానీ NTPCs కానీ JEEs కానీ ఏమైనా అప్లై చేస్తున్నప్పుడు 500 ఫీజులో నువ్వు ఎగ్జామ్ రాస్తే
నీకు 400 రీఫండ్ అవుతుంది, రాయకపోతే నీకు రీఫండ్ కాదు. ఇలా సిమిలర్ వే ఎవరైతే ఉన్నారో సీనియర్ టెక్నీషియన్స్ బి ఏదైతే ఉందో యూఆర్ ఓబీసీ క్యాండిడేట్స్ కి 250 అప్లికేషన్ ఫీజు నాన్ రీఫండబుల్, రీఫండబుల్ ఫీజు 500, 750. చూడండి ఇక్కడ 750 రూపాయలు ఫీజు పే చేయాలి. నువ్వు ఎగ్జామ్ CPT 1 రాసిన తర్వాత నీ ఎగ్జామ్ నీకు అమౌంట్ 750లో 500 రీఫండ్ అవుతుంది. వెరాజ్ ఉమెన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం రీఫండబుల్ 500 పే చేయాలి. 500 రూపీస్ నువ్వు ఎగ్జామ్ రాసిన తర్వాత నీకు రీఫండ్ అవ్వడం జరుగుతుంది. టెక్నీషియన్కి ఏమవుతారు, నీకు ఫీజు ఎంత అంటే 100, రీఫండబుల్ ఫీజు 500 కలిపి 600, ఉమెన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి 500 మాత్రమే. సో ఇది అప్లికేషన్ ఫీజు. ఓకేనా? సో టైర్ 1 మీరు అప్లై చేస్తే టైర్ 1 రాస్తే చాలు మీ రీఫండబుల్ అమౌంట్ అనేటువంటిది రీఫండ్ అవుతుంది. మీరు ఎగ్జామ్ రాయకపోతే మాత్రం రాదు. ఓకేనా? సీనియర్ టెక్నీషియన్ బికి, సీనియర్ టెక్నీషియన్ బికి మన దగ్గర ఏ కోర్స్ అవైలబుల్ ఉన్నాయంటే మెకానికల్ అనేటువంటిది, మెకానికల్ ఇంజనీరింగ్ అవైలబుల్ ఉన్నాయండి. ఎలక్ట్రానిక్స్ అనేటువంటిది మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి, ఎలక్ట్రానిక్స్. కెమిస్ట్రీ ఆల్సో మన దగ్గర డీటెయిల్ గా అవైలబుల్ గా ఉన్నాయి ప్రెసెంట్. సివిల్ ఏదైతే ఉందో సివిల్, అదేవిధంగా సిఎస్సి అప్లోడ్ అవుతున్నాయండి, అప్లోడ్ అవుతున్నాయి ఇవి. టెక్నీషియన్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర ఫిట్టర్ ఏవైతే ఉన్నాయో ఫిట్టర్ అవైలబుల్ ఉంది. మోటార్ వెహికల్ ఉన్నాయండి. అదేవిధంగా డీజిల్ మెకానిక్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఏవైతే ఉన్నాయో సంబంధించిన బ్రాంచెస్ మన దగ్గర రెడీగా అవైలబుల్ ఉన్నాయండి. సో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో చేసే ప్రయత్నం చేద్దాం బేస్డ్ ఆన్ మెజారిటీ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ మెజారిటీ ఆఫ్ కామెంట్స్ అండ్ మెజారిటీ ఆఫ్ ఫోన్ కాల్స్. అండ్ మీరు వీటి గురించి డీటెయిల్ గా కావాలి అనుకుంటే మీరు స్క్రీన్ లో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. ఓకేనండి? చేసి ఏ కోర్సెస్ ఉన్నాయో మీరు తెలుసుకోవచ్చు, ఏ విధంగా మీరు పర్చేస్ చేయొచ్చు అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్? థ్యాంక్ యూ.